వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. సో చాలామంది మన సిస్టర్స్కి ఒక రకమైన డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే డెలివరీ తర్వాత గ్రీన్ టీ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అక్క అనేసి. ఎందుకంటే కొందరు డెలివరీ తర్వాత కొంచెం బొద్దుగా అయిపోతూ ఉంటారనమాట. ఏంటంటే అది సహజం. మనం ఒక తల్లిగా ప్రమోషన్ పొందినప్పుడు డెఫినెట్లీ మన బాడీలో మార్పులు అనేవి రావడం చాలా చాలా సహజం. సో ఎవరికైనా ఉంటుంది. సో పర్సనాలిటీని తగ్గించుకోవాలి, కొంచెం మనం పెరిగిన బరువులో తగ్గాలి అని ఎవరికైనా ఉంటుంది. సో అంటే గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆ గ్రీన్ టీ అనేది మరి ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అని ఒక రకమైన డౌట్ ఉంటుంది. సో దీని గురించి ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే డెలివరీ తర్వాత గ్రీన్ టీ అనేది ఎప్పటి నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే డెలివరీ తర్వాత మనం ఆటోమేటిక్గా కొంచెం బరువు అయితే పెరుగుతూ ఉంటామన్నమాట. సో బరువు పెరగగానే అనిపిస్తూ ఉంటుంది. సో బరువు తగ్గాలి అంటే గ్రీన్ టీ తీసుకోవాలి, సో ఎక్సర్సైజులు చేయాలని అంటూ ఉంటారనమాట. సో ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు దాదాపు 3-4 months వరకు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. కొన్ని స్టిచెస్ని ఇబ్బంది పెట్టేవి అయితే చేయకపోవడమే మంచిది. ఇక గ్రీన్ టీ అంటారా, సో ఈ గ్రీన్ టీ అనేది ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అంటే, సో నార్మల్గా గ్రీన్ టీలో కానీ లేకపోతే నార్మల్ టీ ఆర్ కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో 25 to 45 mg కెఫిన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కెఫిన్ కంటెంట్ కలిగిన ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల పిల్లలకి ఏమవుతుంది అంటే నిద్ర సమస్య అనేది వస్తుంది. అంటే నిద్ర అనేది సరిగ్గా పోరు, బాగా చిరాకు చేస్తూ ఉంటారన్నమాట. సో అందుకనే గ్రీన్ టీ డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో డెలివరీ తర్వాత ఏది తీసుకున్నా కూడా అది మీ పాల ద్వారా బేబీకి చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. అయినా కూడా కొన్ని రోజుల తర్వాత మీరు ట్రై చేయండి. లేదు బేబీ సేమ్ గ్రీన్ టీ తీసుకున్న తర్వాత బేబీ కొంచెం ఇబ్బంది పడుతుంది, సో నిద్రకి ఇబ్బంది పడుతుంది అని చిరాకు చేస్తుంది అంటే అవాయిడ్ చేయండి. లేదు బాగానే ఉంది అంటే ఓకే తాగొచ్చు. సో ఏదైనా కూడా సో వెంటనే డెలివరీ అయిన వెంటనే యూజ్ చేయకుండా సో ఒక 2-3 months తర్వాత నుంచి మొదలు పెట్టండి ఈ గ్రీన్ టీ తాగడం అనేది. సో అదైనా కూడా ఒక రోజు తాగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి బేబీ ఎలా ఉంది, సో మంచిగా పీస్ఫుల్గా పడుకుంటుందా, ఏమైనా నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా వచ్చిందనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.